ఒక ఊరిలో కృష్ణయ్య అనే రైతు ఉంటాడు. ఆ రైతు చాలా పేదవాడు. ఆ రైతు ఎవ్వరు ఏమడిగినా సరే ఆయన్ను లేదు, కాదు అనకుండా సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కలవాడు. ఆ ఊరికి పెద్ద కరువు వచ్చింది. పాపం ఎలా బతకాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు పక్కూర్లో ఏదైనా పని దొరుకుతుందేమో అని పక్క ఊర్లో వాళ్ళ అత్త వాళ్ళు ఉంటారు అని పక్క ఊరికి బయలుదేరుతాడు తన బ్రతుకు తెరువు కోసం, పని కోసం. దారిలో పెద్ద అడవి వస్తుంది. అడవిలో వెళ్ళేటప్పుడు కాపాడండి కాపాడండి అని అరుపులు వినపడతాయి. అరుపులు వినపడితే ఏంటా అరుపులు అని వెళ్తాడు. ఒక పాడుబడ్డ బావి ఉంటుంది. బావిలోకి చూస్తే ఒక సింహం, ఒక నాగుపాము, ఒక మనిషి ఉంటారు. ఏంటి బావిలో ఉన్నారు వీళ్ళని చూస్తే ఆ బావి అంతా పాచిబట్టి ఉంటుంది, నున్నగా ఉంటుంది పాచిబట్టి. అప్పుడు ఎలా వీళ్ళను కాపాడడం అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సింహం, మనిషి మామ మనిషి మామ నన్ను కాపాడవా అంటుంది. అసలే వారం రోజులైంది నేను ఈ బావిలో పడి, చాలా బక్క చిక్కిపోయాను, బాగా ఆకలేస్తుంది, నన్ను కాపాడు మామ అంటుంది. అమ్మో నువ్వు సింహానివి కదా, నువ్వు క్రూర జంతువువి, నిన్ను కాపాడితే నువ్వు పైకి వచ్చిన తర్వాత నన్ను చంపి తినవని గ్యారెంటీ ఏంటి అని అడుగుతాడు. అంటే ఏంటి మామ అలా అంటావు, కన్న తల్లిని, ఉన్న ఊరుని, స్నేహితుల్ని మర్చిపోయే రకం కాదు మామ మేము క్రూర జంతువులమే కానీ విశ్వాసం లేకుండా ఉండం మామ, మేము మీ మనుషుల్లా కాదు మామ అని చెప్తుంది. అంటే సరే అని పక్కనే ఒక మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు ఊడలు తీసుకొచ్చి అవి పేని బావిలోకి వదులుతాడు. సింహాన్ని లాగుతాడు, బలంగా లాగుతాడు. పైకి వచ్చిన తర్వాత చాలా చాలా కృతజ్ఞత మామ నీకు, నన్ను కాపాడినందుకు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేనున్నాను అని మర్చిపోకు, నీకు ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ నాగుపాము, మనిషి బావ నన్ను కూడా కాపాడవా అంటుంది. అమ్మో నువ్వు విషసర్పానివి కదా, నిన్ను కాపాడితే పైకి వచ్చిన తర్వాత నన్ను కాటేవని గ్యారంటీ ఏంటి అంట. ఏంటి మామ అలా అంటావు, మేమేమైనా మీ మనుషుల్లాగా కృతజ్ఞత లేని వాళ్ళం అనుకున్నావా, అలా ఎప్పటికీ చెయ్యను మామ, సింహాన్నే కాపాడ్డావు, నేను చాలా తేలిగ్గా ఉంటాను, బరువు కూడా ఉండను, నన్ను కాపాడలేవా చెప్పు బావా అంటుంది. అంటే సరే అని కాపాడితే పైకి వచ్చిన తర్వాత నీకు నేను రుణపడి ఉంటాను బావా, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే నన్ను తలుచుకో, నేను వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనిషి, అన్నా నన్ను కూడా కాపాడవా, 4 రోజులైంది బావిలో పడి, చాలా ఆకలిగా ఉంది, దాహం వేసి బావి దగ్గరకు వచ్చాను నీళ్లు తాగడం కోసం, కాలు జారి బావిలో పడిపోయాను అంటే ఈయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఏందన్నా ఆలోచిస్తున్నావు, మనం మనుషులం కదా, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎట్లా, నీకు నాకు ఏమన్నా శత్రుత్వం ఉందా చెప్పు, ఏం లేదు కదా, కష్టంలో ఉంటే శత్రువైనా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే వ్యక్తిత్వం కదన్నా మనది అంటాడు. సరే అని చెప్పి ఆయన్ను కూడా ఇంకొన్ని ఊడలు తీసుకొచ్చి పేని బావిలోకి వదిలి పైకి లాగితే చాలా సంతోషం అన్నా నన్ను కాపాడినందుకు, నాది పక్కూరే, నేను పక్కూర్లో గ్రామ పెద్దనన్నా, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే నా దగ్గరికి రా అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతాడు. కృష్ణయ్య కూడా పక్కూరికి వెళ్తాడు పని కోసం. పాపం పరిస్థితులు అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా లేవు, అక్కడ ఏ పని దొరకలేదు. ఏంటా పరిస్థితి, ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి అని దిగులు చెందుతూ మళ్ళీ బయలుదేరేటప్పుడు సింహం గుర్తొస్తుంది. అవును ఒకసారి సింహాన్ని చూసి వెళ్దాం ఎలా ఉందో అనేసి గట్టిగా అరుస్తాడు. అరవగానే సింహం వస్తుంది. మనిషి మామ ఎలా ఉన్నావు నువ్వు అని పిలిచి ఆప్యాయంగా సింహం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు కావాల్సిన భోజనం అంతా పెట్టి తిరిగి పంపించేటప్పుడు ఒక వజ్రాల హారం ఇస్తుంది, ఒక మూట నేనికి. మామ ఇది నాకు ఎలాగో ఉపయోగానికి రాదు, ఒక దొంగని నేను చంపి తినేటప్పుడు నాకు ఈ హారం దొరికింది, ఇది నీకైతే ఉపయోగం వస్తుంది మామ, నువ్వు ఇది తీసుకెళ్ళు అని. ఆయన కూడా కృష్ణయ్య చాలా సంతోషించి అసలే నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది కదా అనుకుని, కానీ దీన్ని నేను ఎక్కడ సేల్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు గ్రామ పెద్ద గుర్తొస్తాడు. అవును నేను కాపాడాను కదా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నా దగ్గరికి రా అని చెప్పాడు కదా ఈ గ్రామ పెద్ద, నేను ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ఆయన్ను చూసుకొని ఆయనకు నచ్చిన పదార్థాలన్నీ పెడతాడు. పెట్టిన తర్వాత రాత్రికి ఈ కృష్ణయ్య గ్రామాధికారికి ఈ హారం చూపించి ఇది నాకు అమ్మి పెడతావా, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తాడు. ఆ హారం చూడగానే ఆ గ్రామాధికారికి
గుర్తొస్తుంది. అది ఒక రాజ్యంలో ఒక దేవత మెల్లో ఉంటుంది ఆ హారం. ఆ హారం అంటే ఆ రాజుకి చాలా చాలా ప్రేమ. ఆయన ప్రకటించుంటాడు, దేవత మెల్లో ఉన్న హారం ఎవరో దొంగ తీసుకెళ్ళాడు. ఆ దొంగని ఆ హారాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఈ రాజ్యంలో అధికారంతో పాటు సగం రాజ్యాన్ని రాసిస్తాను అనేసి. ఈయనకు గుర్తొచ్చి, అవును, ఇది నేను అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తే నాకు రాజ్యం వస్తుంది కదా, అధికారం. ఆ గ్రామాధికారి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి, దొంగ నా దగ్గరికి వచ్చాడు నిన్న హారం అమ్మడానికి, నేను ఆ హారాన్ని కనుక్కున్నాను, రేపు నేను మీ దగ్గరికి తీసుకొస్తాను ఆ దొంగని అని చెప్తాడు. రాజు సరే నువ్వు రేపు తీసుకొని రాపో అని చెప్తాడు. ఇంటికి వెళ్ళి కృష్ణయ్యకు చెప్తాడు, నేను రాజుతో వెళ్ళి మాట్లాడొచ్చాను, ఇది వజ్రాల హారం కదా, ఎవరు పడితే వాళ్ళు కొనరు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి. రాజు అయితే కొంటాడు. నువ్వేం చెప్తావంటే, రాజు ఇది ఎవరిది అని అడుగుతాడు. మా అమ్మది, మా తాతల నుంచి వంశపారపర్యంగా వస్తుంది అని నువ్వు చెప్పు అని చెప్తాడు. పాపం ఆ మాయపు కృష్ణయ్య ఏమీ తెలియదు కదా, సరే అలాగే చెప్తాను అని చెప్తాడు. మరుసటి రోజు రాజు దగ్గరికి తీసుకెళ్తాడు కృష్ణయ్యని. రాజు అడుగుతాడు, ఎవరిది వజ్రాల హారం అని అడిగితే కృష్ణయ్య ఏం చెప్తాడు, ఇది మా అమ్మది, మా వంశపారపర్యంగా మా ముత్తాతల నుంచి వస్తుంది అని చెప్తాడు. అంటే నువ్వు దొంగవి, ఇది మా దేవత మెడలోది, ఈ హారం మాది అని చెప్పి భటులను పిలిపించి చెరసాలలో వేపిస్తాడు కృష్ణయ్యని. చెరసాలలో వేపిస్తే పాపం అప్పటి 4 రోజులు అవుతుంది. కృష్ణయ్య ఇంకా దిగులు పెట్టుకుంటాడు, ఈ చెరసాల నుంచి నేను బయటపడనేమో, పాపం నేను ఇక్కడే చనిపోతానేమో అని. అప్పుడు పాము గుర్తుకొస్తుంది. పాము చెప్పింటుంది కదా, ఎప్పుడైనా సరే నేను సహాయం చేస్తాను, మీ మనుషుల్లాగా కాదు అని. పాముని తలుచుకోగానే పాము వస్తుంది. ఏంటి, ఏమైంది బావా అని అడిగితే మొత్తం చెప్తాడు. చెప్తే, నేను ముందే చెప్పాను కదా బావా, మీ మనుషుల్లాగా మేము కాదు అని, మీ మనుషులే నమ్మకూడదు అని చెప్పాను కదా బావా అని చెప్పి, సరే అయితే నేను నీకు ఒక మూలిక ఇస్తాను, ఈ మూలిక నువ్వు దగ్గర పెట్టుకో, నేను వెళ్ళి రాణిని యువరాణిని కాటేస్తాను, ఎవ్వరు వైద్యం చేసినా తగ్గదు, నువ్వు ఈ మూలికతో వైద్యం చేసిన తర్వాతే ఆ నొప్పి తగ్గుతుంది, నువ్వు బయటపడతావు అని చెప్తుంది. సరే అని చెప్తాడు కృష్ణయ్య కూడా. పాము రాణి గదిలోకి వెళ్ళి ఘాటేస్తుంది, పైన వేస్తుంది, నొప్పి ఎక్కువ. ఘాటు వేయంగానే యువరాణి పాము పాము అని గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరుస్తే భటులు రాజు అందరూ వస్తారు. రాణికి నొప్పి ఎక్కువ అవుతుంది. రాజు రాజ్యంలో ఉన్న వైద్యులందరినీ పిలిపిస్తాడు. ఎవ్వరు వైద్యం చేసినా సరే నొప్పి మాత్రం తగ్గదు. కృష్ణయ్య భటులతో చెప్తాడు, నా దగ్గర ఒక మూలిక ఉంది, నేను యువరానికి వైద్యం చేస్తాను, తగ్గిపోతుంది అని. భటులు వెళ్ళి రాజుకు చెప్తారు, ఇలా కృష్ణయ్య మూలికలతో వైద్యం చేస్తాడంట. అంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా, సరే నువ్వు కృష్ణయ్యని తీసుకురండి వైద్యం చేయని అని చెప్తారు. కృష్ణయ్య వచ్చి యువరానికి వైద్యం చేస్తాడు. చేస్తే తగ్గిపోతుంది నొప్పి యువరానికి. నువ్వు నా యువరాణిని కాపాడి చాలా మంచి పని చేసావు, నువ్వు మంచివాడివి అని నేను నమ్ముతున్నా, కానీ ఈ హారం నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది, నాకు సాక్ష్యాలు కావాలి కదా, నిన్ను ఎలా వదిలేయాలి అని అడుగుతాడు. అప్పుడు భటులందరూ పరిగెత్తుకుంటా వస్తారు. ఊర్లో సింహాల సౌండ్ వస్తుంది. ఏంటి ఊర్లోకి సింహాల సౌండ్ వస్తున్నాయని సింహాలు వస్తున్నాయి, అది కూడా 1, 2 కాదు, చాలా ఎక్కువ సింహాలు వస్తున్నాయని వస్తారు. అప్పుడు సింహం వస్తుంది. ఏంటి మామ అని అడుగుతుంది. అంటే జరిగిందంతా చెప్తాడు. ఈ హారం నువ్వు ఇచ్చావు కదా నాకు, సో ఇలా చెప్పమంటే గ్రామాధికారి నేను ఇలా చెప్పాను, రాజు మాత్రం నన్నే దొంగ అనుకుంటున్నాడు అంటే జరిగింది మొత్తం సింహం చెప్తుంది. చెప్పి, మనిషి మామ, నేను నీకు ముందే చెప్పాను కదా మామ, మీ మనుషుల్లాగా కాదు అని, మీ మనుషులే ఎప్పుడైనా అలాగా చేసేది, మేం కాదు అని చెప్తుంది. అది సింహం చెప్పడంతో రాజు కూడా నమ్మి ఆయన్ను వదిలేసి రాజ్యంలో సగం రాజ్యాన్ని అధికారాన్ని కూడా ఇస్తాడు ఆయనకి. సో ఈ కథలో నీతి ఏంటి, మీ పిల్లలకు మీరు ఈ కథ వినిపించండి. నీతి ఏంటి అన్నది ఇందులో నుంచి నాకు మీరు కామెంట్ చేయండి.